ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 6-7 తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ ప్రతి కన్నీటికి ఈ సమయంలో సమాధానం దొరకబోతుంది. మీ కన్నీళ్ళు వృధాగా పోలేదు, మీ కష్టం ఎక్కడికి పోలేదు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. మీకు కష్టాల నుండి ఈ సమయంలో విముక్తి లభించబోతుంది. ఈ 2 రోజులు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 6-7 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏమిటంటే సహజంగానే ధర్మబద్ధులు. అబద్ధం, మోసం వీరి స్వభావం కాదు. నిజాయితీనే వీరి ఆయుధంగా ఈ రాశిలో పుట్టిన వారు చిన్న వయసు నుంచే బాధ్యతలు మోస్తూ ఎదుగుతారు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఆనందం కన్నా కర్తవ్యాలే ఎక్కువ అని, అదే వారికి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని ఇస్తుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే ధైర్యం, తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు తెలివితేటలను నిండిన వారు. ఎన్నో పరీక్షలు ఎదురయ్యి ఎన్నో కన్నీళ్లతో నిండిన రాత్రులు కూడా వీరు గడుపుతారు. కానీ ఒక్కసారి కూడా వీరు తగ్గి ఉండరు. బాధ ఉన్నా బయటకు చూపించలేరు. మౌనంగా ఉన్నారని బలహీనులు అనుకోవద్దు. కానీ మౌనం వెనుక ఉన్న ఆవేదన ఎవరికీ తెలియదు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వీరు అస్సలు భయపడరు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎంత పెద్ద వారి దగ్గర తగ్గరు, ఎవరి కింద తల వంచరు. ఈ యొక్క రాశి వారు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపరు. వీరి యొక్క భావోద్వేగాలను కూడా అస్సలు బయట పెట్టరు. అన్నీ లోపలే దాచుకుంటూ ఉంటారు. అదే మౌనం వారి బలం కూడా, వారి బలహీనత కూడా. తమకు ఎంత బాధ ఉన్నా ఇతరులకు మాత్రం ధైర్యం ఇచ్చే మాటలు చెబుతారు. కానీ వీరికి ధైర్యం చెప్పేవాళ్ళు
చాలా తక్కువ మంది. జీవితాన్ని వీళ్ళు యుద్ధ రంగంలా భావించి వీరు యోధులుగా నిలబడతారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటారు. వీరి యొక్క బాధలను కూడా బయటకు చెప్పుకోరు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏంటంటే బయటికి నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం వీరికి ఎన్నో బాధలు ఉంటాయి. అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి 6, 7 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఊహించని సంఘటనలు మీ జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఉండబోతుంది. ఈ 2 రోజులు మీకు గ్రహాలు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు గౌరవం, ప్రేమ, గుర్తింపు అనేది తిరిగి వస్తాయి. ఇది ప్రతీకారం కాదు, ఇది మీ కర్మ ఫలం. శివుడు న్యాయం ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శివుని అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు మారబోతున్నాయి. డబ్బు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖం, పేరు, గౌరవం కూడా మీ ప్రతి కన్నీరు ఇప్పుడు ఆశీర్వాదంగా మారబోతుంది. ఈ సమయంలో అయితే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి. ఆ పరమేశ్వరుడు మీకు రక్షణ కవచంగా ఉండబోతున్నాడు. ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. ఈ సమయంలో గత కర్మలకు వచ్చిన కష్టాలు ఇప్పుడు ముగింపు దశకు వస్తాయి. శివుడు మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని తెరుస్తాడు. అది శాంతితో నిండినది. మీరు ఇక ఒంటరిగా లేరు, పరమేశ్వరుడు మీతో ఉన్నారు. మీరు భరించిన కష్టం ఇప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది. ఈ సమయంలో మీకు డబ్బు, గౌరవం, గుర్తింపులో పెద్ద మార్పులను ఇస్తాయి. ఇంతవరకు కష్టపడ్డా రాలేదు అనుకున్న ధనం ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అప్పుల నుండి మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు తగ్గి జీవితంపై మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, స్థిరంగా, శాశ్వతంగా జరుగుతుంది. డబ్బును జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరుల మాట కంటే మీ బుద్ధి మీద నమ్మకాన్ని ఉంచండి. శివుడు మీతో ఉండటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఆర్థిక ఆదాయం తెలుస్తుంది. ఈ మార్పు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతుంది. ఈ 2 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది. ఈ సమయంలో జీతాలు, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ పరంగా మీకు భావోద్వేగాలు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు ఓర్పుతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబం నుంచి భరోసా మీ మాటలకు, మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఆర్థికంగా డబ్బు చర్చలు ఎక్కువగా అవుతాయి. నిలిచిపోయిన చెల్లింపులు ఈ సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో అయితే గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేశారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. గతంలో చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల రాక ద్వారా లాభాలు పెద్దగా వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తిపర
వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలని పొందుతారు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ధ్యానించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. నిత్యం మీరు శివ అష్టకం చదవండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.